సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామ. రుద్ర నీకు నచ్చాడు. ఒకవేళ రామ్కి నచ్చకపోతే ఏం చేసేదానివి? ఒప్పుకోకపోయేదాన్ని అన్నయ్య. అదేంటమ్మా? అవునన్నయ్య, ఒక అన్నయ్యగా నీ మీద నాకెంత అభిమానముందో రామ్గారి మీద కూడా నాకు అంతే అభిమానముంది. నీ మాటకు నేనెంత విలువనిస్తానో నా జీవితాన్ని కాపాడిన రామ్గారి మాటకు కూడా అంతే విలువిస్తాను. నీ మాట వింటుంటే నాకోటి అనిపిస్తుందమ్మా. నీకు రామ్ మీద ఉంది అభిమానం కాదు, స్నేహం కూడా కాదు, అంతకు మించి ఏదో ఉందమ్మా. అది ప్రేమ అని నాకు అర్థమవుతుందమ్మా. రఘురాం లాంటి గొప్పవాడు నీకు భర్త అయితే నీ అన్నగా నాకు చాలా గర్వంగా ఉంటుందమ్మా. కానీ ఆ అదృష్టం లేదమ్మా. రామ్కి ఫోన్ చేసి ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పమ్మా, నీ పెళ్లి గురించి మాట్లాడాలి. ఏంటమ్మా, రామ్కి ఫోన్ చేసావా? చేశానన్నయ్య, స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఒకవేళ ఏదైనా బిజీలో ఉన్నాడేమో. ఇంకోసారి ట్రై చేసి రేపు మాత్రం తప్పకుండా కలవమని చెప్పమ్మా. అలాగే అన్నయ్య. రామ్ గారు సాధారణంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరు. ఏమై ఉంటుంది? మూడు రోజుల నుంచి చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలకి చెన్నై అతలాకుతలమైపోతోంది. ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందక చాలామంది బాధపడుతున్నారు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్ ఏసీపీ రఘురాం నిన్న మధ్యాహ్నం నుండి కనిపించడం లేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదు. రఘురాం టీంకి సంబంధించిన ఒక వ్యక్తి రఘురాం మిస్సింగ్ గురించి కంప్లైంట్ ఇచ్చారు. ఏంటమ్మా, ఏమైంది? అన్నయ్య, రామ్ కనిపించట్లేదని టీవీలో చూపిస్తున్నారు. ఏంటమ్మా ఇది? అదే తెలియడం లేదన్నయ్య. రాత్రి చాలాసేపు ఫోన్ ట్రై చేశాను, స్విచ్ ఆఫ్ అని ఉంది. ఎప్పుడు ఫోన్ ఆఫ్ లో పెట్టండి రా, ఎందుకు ఆఫ్ చేశాడా అని రాత్రంతా అనుమానం వచ్చింది. ఇదిగో ఇప్పుడే న్యూస్. ఏందల్లుడు, ఏమైండది? కోటపల్లి ఎందుకు కట్టాల్సినది? రామ్ కనిపించడం లేదని టీవీలో న్యూస్ వస్తుంది మావయ్య.
తప్పదు, పోలీస్ అంటే అంతే మరి. అందులోనూ సిన్సియర్ పోలీసాయా, ఎవడో స్పాట్ పెట్టేసుంటాడు. మావయ్య మావయ్య మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు మావయ్య. రామ్ రామ్ కనిపించకపోవడం ఏంటన్నయ్య? ఎంత ఆలోచించినా అసలు అర్థం కావట్లేదు. ఏమై ఉంటుంది? ఏం కాదమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. అమ్మా నిత్య, నిత్య ఎక్కడికమ్మా? నిత్య ఏందలుడు, ఇదేం బాగుండ్లా. నీ చెల్లెలు చేయలేపితే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా గమ్మునున్నావేంది? పెద్దవాళ్ళ మీద చేయలేపినప్పుడు మందలించబడలా? నా చెల్లెలు కాబట్టి చెయ్యెత్తి ఆపేసింది. నేనైతే కొట్టేవాణ్ణి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఉదయాన్నే మీకు గుడ్ న్యూస్. ఏంది? ఏసీపీ రఘురాం మిస్ అయ్యుండాడు, అదేనా? మిస్సింగ్ కాదు మేడం, మర్డర్. పర్ఫెక్ట్ ప్లాన్డ్ మర్డర్. ఏంది నువ్వు చెప్తా ఉండాది? అవును మేడం, వాసుదేవ్ శత్రు అండతో కలిసి చేసిన పర్ఫెక్ట్ ప్లాన్డ్ మర్డర్. ఏసీపీ రఘురాం నో మోర్. ఏంది ఇంద్రాణి అట్టా సంతోషపడతా ఉన్నావేంది? ఏసీపీ రఘురాం చనిపోయినాడని శత్రు ఫోన్ చేసినాడు పెనిమిటి. ఏంది? ఏసీపీ చచ్చిపోయినాడా? మంచి పైన ఉండాది, లేదంటే వాడెవడో నా కోడలి పిల్లని కళ్యాణం ఆడొద్దని చెప్పడానికి. మంచే జరిగుండాది, మనకొక అడ్డు తొలగిపోయినది. రఘురాం, నీ ఆత్మకి శాంతి కలగాల. నిత్య, రా కూర్చో. వాసుదేవ్ ఎక్కడా? తను పనుందని బయటికెళ్లారు. ఏమైంది నిత్య? రామ్కి దేవ్కి ఏదైనా గొడవ జరిగిందా? లేదు. ఎందుకలా అడుగుతున్నావు? సరిగ్గా చెప్పు మీనాక్షి. నువ్వు చెప్పే సమాధానం మీదే కొంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి.
నా భర్తకి రామ్కి ఎటువంటి గొడవ జరగలేదు. కానీ నాకు రామ్కి గొడవ జరిగింది. ఏం చెప్తున్నావు మీనాక్షి? నీకు రామ్కి గొడవ జరగడం ఏంటి? డీటెయిల్స్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు నిత్య. అది నా పర్సనల్ విషయం. మీ పర్సనల్ విషయం ఎవరికి సమస్య కానంత వరకు ఓకే, కానీ దానివల్ల మరో విషయం జరిగింది. అందుకే అడుగుతున్నాను, అసలేం జరిగింది? మా పర్సనల్ విషయంలో గొడవ జరిగితే ఎవరికో ఎందుకు సమస్య వస్తుంది? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు మీనాక్షి. జరిగిందేంటో చెప్తే వచ్చిన సమస్య ఏంటో నేను చెప్తాను. నాకు రామ్ ప్రవర్తన నచ్చలేదు. అందుకే రామ్ని మా ఇంటికి రావద్దని చెప్పాను. ఏంటి? నీకు నీకు రామ్ ప్రవర్తన నచ్చలేదా? రామ్ క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అసలు అసలు తన ప్రవర్తన గురించి వేలెత్తి చూపించే అర్హత నీకుందో లేదో ఒక్కసారి ఆలోచించవా? నా అర్హతలేంటో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి అర్హత అంటే ఎవరు నిర్ణయిస్తారు? నాకు నచ్చలేదు, రావద్దని చెప్పాను. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? హ! అసలు అసలు నీ జీవితాన్ని నిలబెట్టిందే రామ్ అన్న విషయం నువ్వు మర్చిపోయావా? హ! నేను తలుచుకుంటే ఎప్పుడో నీ మొగుణ్ణి లేకుండా చేసేదాన్ని. నీ భర్త జోలికి రాకుండా నన్ను మా అన్నయ్యని ఆపిందే రామ్. ఈరోజు నువ్వు ఇంట్లో ముత్తైదువులా తిరుగుతున్నావంటే దానికి కారణం రామ్. అలాంటి రామ్ ప్రవర్తన బాలేదని నువ్వు మాట్లాడుతున్నావా? రామ్ ఎంత గొప్పవాడో నువ్వు నాకు చెప్తున్నావా నిత్య? నీకేదో అండగా ఉండి సహాయం చేశాడని, నీ ప్రాణాలు కాపాడాడని రామ్ని వెనక్కేసుకొచ్చి మాట్లాడుతున్నావా? రామ్ గురించి ఒకరు గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఇంతకీ ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. చెప్పాను కదా, రామ్ని మా ఇంటికి రావద్దని చెప్పాను. నన్ను ఎప్పటికీ కలవద్దని చెప్పాను. ఇప్పుడు అర్థమైంది రామ్ గారిని నువ్వు ఈ ఇంటికి ఎందుకు రావద్దన్నావో. నీ భర్త మీ ఇద్దరిని అనుమానించాడు. చెప్పు మీనాక్షి. అలాంటిదేమీ లేదు. నా భర్త గురించి మర్యాదగా మాట్లాడు. అనవసరమైన నిందలు వేయకు. నీ భర్తేదో గొప్పవాడిలా మాట్లాడతావేంటి? అతను ఎలాంటి వాడో నాకు తెలుసు. నీ మొగుడిని కాదనుకుని రామ్ని తల మీద పెట్టుకుని పూజించావు. ఇప్పుడేమో నీ భర్తని శ్రీరామచంద్రుని చేసి రామ్ గారిని దిగజారుస్తున్నావా? రామ్ లాంటి ఉన్నత వ్యక్తిత్వం కలవాడు ఎవరు ఉండరని చెప్పిన నువ్వే ఇప్పుడు తనకు చెడ్డవాడని చెప్తున్నావా? నువ్వు జీవితమే పంచుకోకూడదనుకున్న నీ మొగుడు నీకు మంచివాడైపోయాడా? చూడు నిత్య, మర్యాదగా మాట్లాడు. అనవసరంగా హద్దులు మీరుతున్నా. నా భర్త గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మర్యాదగా బయటికెళ్ళు. ఇక్కడేమీ తెస్టేసుకుని కూర్చోడానికి రాలేదు. ఒక విషయం నీకు తెలియాలి, అందుకే వచ్చాను. ఏంటది? నిన్నటి నుంచి రామ్ గారు కనిపించడం లేదు. ఏంటి నిత్య నువ్వు చెప్పేది? రామ్ కనిపించకపోవడం ఏంటి? నిత్య, నువ్వు చెప్పేది నిజమేనా? నిత్య, నిజం చెప్పు. మాట్లాడు నిత్య, మాట్లాడు. రామ్ కనిపించకపోవడం ఏంటి? ప్లీజ్ నిత్య, రామ్కి ఏమైందో చెప్పు.
చెప్పు నిత్య, మాట్లాడు ప్లీజ్. అవును, రామ్ గారు కనిపించడం లేదని టీవీలో బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు. అయ్యో, నిత్య, రామ్కేమైంది? నువ్వు చెప్పేది నిజమేనా? నిజం చెప్పు నిత్య, రామ్కేమైంది? నిత్య మాట్లాడు, నిత్య ప్లీజ్ మాట్లాడు. రామ్కేమైంది? రామ్కేం కాదు, ఆ నమ్మకం నాకుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో మీనాక్షి, రామ్ గారికి డైరెక్ట్గా చెడు తలపెట్టడం ఎవరి వల్ల కాదు. వెన్నుపోటు పొడిస్తేనే సాధ్యమవుతుంది. ఆ వెన్నుపోటు నీ మొగుడే చేస్తుంటాడని నాకు కనిపిస్తుంది. లేదు, నా భర్త అలా చేయడు. నిజం ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా తెలుస్తుంది. గుర్తు పెట్టుకో మీనాక్షి, రామ్కేదైనా అఘాయిత్యం జరిగిందని తెలిస్తే నీ మొగుణ్ణి నిన్ను ఎవ్వరిని వదిలిపెట్టను. అనుమానం. నువ్వు ఇక్కడికి రావడం నాకు నచ్చడం లేదు. నేను ప్రేమించిన జానకి వినవు. నువ్వు దేవు భార్యవని తెలిసిందో నా గుండె చప్పును అక్కడే ఆపేసుకున్నాను. ఈ ప్రపంచంలో నేను ఇష్టపడింది నిన్ను, నమ్మింది నిన్ను, అమితంగా ప్రేమించింది నిన్ను. కోడలి పిల్ల, ఏం లేదమ్మా, ఈ నెలలో మంచి ముహూర్తాలుండాయని పంతులు గారు చెప్పుండారు. వచ్చే నెల నుంచి అధిక మాసంలోకి వెళ్తుందంట. మళ్ళీ మంచి ముహూర్తానికి అవకాశాలు లేవు. అందుకని ఆ ముహూర్తం ఏదో పెట్టించేస్తే చాలా పనులుంటాయి కదా కోడలి పిల్ల. కార్డులు, ఫంక్షన్ హాలు. అసలేం మాట్లాడుతున్నారు అర్థమవుతుంది అత్తయ్య మీకు? అత్తయ్య కంటే బుద్ధి లేకుండా మాట్లాడుతుంది. మీకేమైంది మావయ్య? మీరైనా చెప్పొచ్చు కదా. ఇంకా నయం, గమ్మునుండబట్టి సరిపోయింది. లేకపోతే నేను నోరు తెరిచుంటే ఇంకేమై ఉండేదో. నేను పెళ్లి చేసుకోనని చెప్పడం లేదు కదా, చేసుకుంటాననే చెప్పాను. అరే, ఒక మనిషి కనబడక నేను బాధపడుతుంటే పెళ్లి అంటారేంటి?
ఇంకొకసారి పెళ్లి టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు. ఏమైంది? ఇదేందల్లుడు మంచి ముహూర్తాలున్నాయని చెప్తా ఉంటే కోడల పిల్ల మా మీద ఇరుసుకు పడతా ఉండాది. కోడల పిల్లకి రామ్ అంటే అభిమానం కదా ఇంద్రాణే. అతనేమో కనపడకుండా పోయా. ఆ బాధలో అట్ట మాట్లాడుతూ ఉండదులే. బాధపడకమ్మా, రామ్ వస్తాడులే. అతను వస్తాడని నాకు తెలుసు మామయ్య. కానీ అతను కనిపించే వరకు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు.